నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 డిసెంబర్ 2వ తేదీ మంగళవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు మేషరాశిలో అశ్విని నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. అశ్విని నక్షత్ర అధిపతి కేతువు. అయితే మేషరాశి అధిపతి కుజుడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఖగోళంలో ఈ నక్షత్రాధిపతి కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక కేతు నక్షత్రాల మీద ఈరోజు ఎక్కువగా ప్రభావం ఉంటుంది. ఈ చంద్ర ప్రభావాలు ఉంటాయి కేతు నక్షత్రం వారికి. అయితే కేతు నక్షత్రం కుజ స్థానంలో జరుగుతున్నది కాబట్టి ఈ మేషరాశి అధిపతి కుజుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ గ్రహాల కాంబినేషన్స్తో ఈ స్థానాలకి, ఈ నక్షత్రాలకి సంబంధించి ఈరోజు చంద్ర ప్రభావాలు అధికంగా ఉంటాయి అనేది చెప్పవచ్చు. అయితే ఖగోళంలో ఇతర గ్రహాలు మాత్రం కర్కాటక రాశిలో గురువు సంచారం చేస్తున్నాడు. ఇక కేతు అంటే సింహరాశిలో కేతు అని చెప్పుకున్నాం కదా. అయితే తులారాశిలో బుధ సంచారం జరుగుతున్నది. వృశ్చిక రాశిలో కుజ, రవి, శుక్ర సంచారాలు చేస్తున్నారు. అయితే కుంభరాశిలో రాహువు, మీనరాశిలో వక్రగతి వదిలిన శని సంచారం చేస్తున్నారు. ఇది ఎట్ ప్రజెంట్ ఖగోళంలో గ్రహాల స్థితిగతులు. అయితే రాశుల వారీగా ఖగోళంలో ఇతర గ్రహాలు ఏ ఏ భావాలకు వస్తారు, ఏ ఏ గ్రహాలు అనుకూలం అనేది చెప్పుకుంటూ ఫలితాల్లోకి వెళ్దాము. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈరోజు అంశాల వారీగా చెప్పుకుందాము. ఏ ఏ రంగాల్లో అనేది, కొన్ని రంగాల్లో ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న రంగాలన్నీ కూడా కారకత్వాల ద్వారా ఆ భావాలకి వచ్చే యుతి, దృష్టి, సమన్వయానుగుణంగా అన్ని ఏ ఏ భావాలకి ప్రతిఫలాలు ఉంటాయి అనేది చెప్తాం. అయితే ఈ మేషరాశి వారికి ఖగోళంలో గ్రహాలు ఏ ఏ అనుకూలిస్తున్నాయి అంటే కనుక 4లో గురువు అనుకూలం లేడు, 5లో కేతు అనుకూలం లేదు, 7లో బుధుడు కూడా అనుకూలంగా లేడు, 8లో కుజ, రవి కూడా అనుకూలం కాదు, శుక్రుడు కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి. ఇక 11లో రాహువు అనుకూలిస్తున్నాడు, 12లో శని అనుకూలం కాదు. అంటే ఈ మేషరాశి వారికి చంద్రుడు రాశిలోనే సంచరించటం కొద్దిపాటి అనుకూలతలు ఉన్నా కానీ ఇక శుక్రుడు, రాహువే ఎక్కువగా అనుకూలిస్తున్నారు. మిగతా గ్రహ బలం లేదు ఈ మేషరాశి వారికి ఈరోజు అనేది చెప్పవచ్చు. అయితే ఇక మిగతా విషయాలు ఎలా ఉన్నాయి, ఏ ఏ విషయాలకి అనుకూలతలు, ప్రతికూలతలు అంటే కనుక ఆర్థిక విషయాలలో పురోగతి అయితే ఉంటుంది ఈ మేషరాశి వారికి. కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక ఆరోగ్య సమస్యలు. ఆరోగ్యం అయితే బాగుంటుంది, కానీ చిన్న చిన్న ఒత్తిళ్ళు ఉండవచ్చు. విశ్రాంతి అవసరం అనేది సూచిస్తుంది ఈరోజు. ఇక విద్యార్థులకైతే గనక ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం అనేది సూచిస్తుంది. కాకపోతే ఇక వ్యాపారంలో అయితే కనుక కొత్త ఆలోచనలు ఫలిస్తాయి. భాగస్వామ్యాలు లాభదాయకంగా ఉంటాయి అనేది చెప్పవచ్చు. ఇక కుటుంబ సభ్యులతో కూడా సఖ్యత నెలకొంటుంది బాగానే. ఇక ఆ స్నేహితులతో అయితే ఆనందంగా గడుపుతారు ఈరోజు అనేది చెప్పవచ్చు. ఇక ఉద్యోగంలో అధికారుల మన్ననలు అయితే ఉంటాయి. పదోన్నతికి కూడా అవకాశాలు ఉంటాయి. కొంతమందికి అవకాశాలు గుర్తింపుకి రావచ్చు. పదోన్నతికి గుర్తింపు అవకాశాలు అయితే కూడా రావచ్చు. ఇక ఈ మేషరాశి వారికి కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు వస్తాయి అనేది చెప్పవచ్చు. ఈరోజు కొద్దిపాటి అనుకూలతలే ఉన్నాయి.
ఇక మేషరాశి వారికి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ముఖ్యంగా తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి కొంతమందికి. ఇక విదేశీ సంబంధిత విషయాలను చూస్తే కనుక విదేశాల నుండి శుభవార్తలు వింటారు. విదేశీ ప్రయాణాలకి కూడా అవకాశం ఉంటుంది. ఎవరైతే వెళ్ళాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారో వారికి ఈరోజు అనుకూలం. ఆస్తి సంబంధిత విషయాలకు వస్తే కనుక ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. పెద్ద నిర్ణయాలు అయితే కనుక తీసుకోకూడదు, వాయిదా వేయండి, అంత అనుకూలంగా లేదు. ఇలా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. కొద్దిపాటి సాధారణంగా కంటే కూడా కొద్దిపాటి అధమంగానే ఉన్నాయి కొన్ని విషయాలకి. అయితే ఈ మేషరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామిని పూజించిన ఎడల కొంచెం ప్రతికూలతలు తగ్గి అనుకూలతలకు అవకాశం ఉంటుంది అనేది సూచించటం జరుగుతుంది. ఇది సాధారణ పరిహారమే ఇక్కడ చెప్పేది. ఇది జన్మ జాతకం నుంచి చూసేది కాదు కాబట్టి గోచార ఫలితాలు కాబట్టి ఈ రాశి వారికి ఏ ఏ విషయాల్లో ఏ రాశ్యాధిపతికి ఏ దేవతార్చన ఈరోజు అనుకూలంగా ఉంటుంది, ఏ విషయాలకు సంబంధించి అనేది చెప్పటం జరుగుతుంది. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశిని అనుసరించి గురువు 3లో సంచారం చేస్తున్నాడు, 4లో కేతు సంచారం చేస్తున్నాడు, 6లో బుధ సంచారం చేస్తున్నాడు, 7లో కుజ రవి సంచారం, శుక్రు సంచారం. ఇప్పటి వరకు కూడా ఈ 6 గ్రహాలు కూడా అనుకూలంగా లేవు అనేది చెప్పచ్చు. ఇక 10లో రాహు సంచారం కూడా మిశ్రమమే, అంత అనుకూలతలు లేవు. ఇక 11లో రుజుమార్గంలోకి వచ్చిన శని భగవానుడు మాత్రం పూర్తి స్థాయిలో అనుకూలిస్తాడు ఈ మేషరాశి వారికి. అయితే చంద్రుడు మాత్రం వ్యయస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు చంద్ర ఆధారిత ప్రభావాలన్నీ కూడా ఈ వ్యయస్థానంలో సంచరించటం వలన వృషభ రాశి వారికి అంత అనుకూలతలు అనేది ఉండకపోవచ్చు, సాధారణంగా ఉంటాయి ఈరోజు ఫలితాలు అనేది చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరిస్థితి అయితే కనుక ఆర్థికంగా అయితే స్థిరత్వంగానే ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికైతే ఇది మంచి సమయం కాదు అనేది సూచిస్తుంది. ఇక ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కంటి సంబంధిత సమస్యలు ఏవైనా కానీ తలెత్తవచ్చు అనేది గోచారంలో సూచిస్తుంది. ఇక విద్యార్థులు చదువులో కొన్ని ఆటంకాలు వారికి ఎదురవ్వచ్చు, మరింత కృషి చేయాల్సి ఉంటుంది. ఈరోజు ఆషామాషిగా తీసుకుంటే ఫలితాలు శూన్యం అవుతాయి అనేది సూచించటం జరుగుతుంది. ఇక వ్యాపారంలో సాధారణ లాభాలు ఉంటాయి. కొత్త పెట్టుబడులు అయితే ఈరోజు వాటికి అనుకూలం కాదు కాబట్టి అవాయిడ్ చేయొచ్చు. ఇక కుటుంబంలో చిన్నపాటి కలహాలు రావచ్చు. ఈరోజు ఎంతైనా కానీ మౌనం పాటించడం మంచిది. కొద్దిపాటి విరోధాలకి అపార్థాలకి తావుంది కాబట్టి. ఇక కెరీర్లో పనిలో ఒత్తిడి ఉంటుంది ఉద్యోగులకి, కానీ సహోద్యోగులతో మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు దూరాలు వారికి దూరం పాటించండి. ఎవరైనా సరే ఈ వృషభ రాశి వారికి కోర్టు కేసులు ఉంటే గనక ఆ విషయాల్లో కూడా ఈరోజు ఆలస్యం జరుగుతుంది అనేది చెప్తుంది. ఇక వృషభ రాశి వారికి ప్రయాణాలు అయితే ఈరోజు అంత అనుకూలంగా లేవు, వాయిదా వేయడం మంచిది. విదేశీ వ్యవహారాలలో కూడా వీరు ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించాలి వారి ఆ విషయాలకి. ఇక ఆస్తి వివాదాలు అయితే కొద్దిపాటి వివాదాలు తలెత్తవచ్చు. చర్చల ద్వారా పరిష్కరించుకోవడం అనేది పరిష్కార మార్గంగా ఉంది ఈరోజు. ఇక ఇలాంటి అననుకూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ వృషభ రాశి వారికి. ప్రతి మంగళవారం కూడా దుర్గాదేవిని పూజించండి. ఇక తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి గురువు 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. 2లో గురువు అనుకూలిస్తాడు, ఆర్థిక స్థానానికి సంబంధించి అనేది చెప్పవచ్చు. ఇక 3లో కేతువు కూడా అనుకూలం గోచారంలో అనేది సూచిస్తుంది. 5లో బుధుడు కూడా అంత అనుకూలంగా లేడు అని చెప్పచ్చు. 6లో కుజరాహువులు అనుకూలిస్తారు. 6లోనే
శుక్ర సంచారం అంత అనుకూలం కాదు ఈ మిథున రాశి వారికి అనేది సూచిస్తుంది. ఇక నవమంలో రాహు సంచారం, దశమంలో శని సంచారం, ఈ గ్రహాలు కూడా అనుకూలించట్లేదు ఈ మిథున రాశి వారికి ఈరోజు. అయితే చంద్ర సంచారం మాత్రం లాభస్థానం మీద జరుగుతున్నది కాబట్టి ఈరోజు వీరికి శుభ ఫలితాలు సాధారణంగా కంటే మెరుగ్గానే ఉండొచ్చు అనేది సూచిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ మిథున రాశి వారికి ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది ఈరోజు అనేది చెప్పచ్చు. రావాల్సిన బకాయిలు అవన్నీ కూడా వసూలు అవుతాయి కాబట్టి ఆర్థికంగా బాగానే ఉంటుంది అనేది చెప్పచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది అనేది కూడా పర్వాలేదు చెప్పచ్చు. ఇక విద్యార్థులకైతే కనుక అనుకూలమైన సమయంగా ఉంది ఈరోజు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో వారికి కూడా ఈరోజు ఫలితాలకి సఫలీకృతం ఉంటుంది అనేది సూచిస్తుంది. ఇక వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి, కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఇలాంటి వాటికి వ్యాపారంలో అనుకూలంగా ఉంది ఈరోజు. ఇక స్నేహితులు మరియు బంధువులతో కూడా సంబంధాలు మెరుగుపడతాయి. ఇక ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. మీ కృషికి తగిన గుర్తింపు అయితే లభిస్తుంది అనేది గోచారంలో అనుకూలంగా ఉంది ఈరోజు. ఇక మిథున రాశి వారికి కోర్టు కేసులు ఎవరైనా ఉంటే కనుక వాటిల్లో విజయం సాధించే అవకాశాలు ఈరోజు ప్రోత్సహిస్తుంది గోచారం. ఇక ప్రయాణాల విషయాలకు వస్తే కనుక చిన్న ప్రయాణాలు అయితే మంచిగా లాభదాయకంగా ఆనందంగా ఉంటాయి అనేది సూచిస్తుంది. ఇక విదేశీ సంబంధాలు అయితే కనుక కొద్దిపాటి వ్యవహారాలు కానీ సంబంధాలు కానీ బలపడతాయి ఈరోజు అనేది సూచిస్తుంది. ఆస్తి కొనుగోలుకి కూడా ఈరోజు మంచి సమయం. ఇలాంటి అనుకూలతలు మెరుగ్గా ఉన్నాయి ఈ మిథున రాశి వారికి. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి ఇంకా అత్యుత్తమ ఫలితాలకి అనేది సింపుల్ రెమెడీ చెప్పటం. కర్కాటక రాశి. కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 10వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే రాశిలోనే గురు సంచారం కొద్దిపాటి అనుకూలతలు ఇస్తాడు. న్యూట్రల్గా ఉంటాడు అని చెప్పచ్చు. ఎక్కువగా ద్వితీయంలో కేతు అనుకూలం కాదు. చతుర్థంలో మాత్రం బుధుడు కొద్దిపాటి అనుకూలతలు ఇస్తాడు. ఇక్కడ పంచమంలో శుక్రుడు అనుకూలిస్తున్నాడు కానీ కుజ రాహువులు అనుకూలంగా లేరు. ఇక కర్కాటక రాశి వారికి అష్టమంలో రాహు సంచారం కూడా ఈరోజు అనుకూలంగా ఉండదు అని చెప్పచ్చు. ఇక నవమంలో శని సంచారం కూడా అనుకూలం కాదు ఈ కర్కాటక రాశి వారికి. ఇది గ్రహాల గోచార స్థితిగతులు. అయితే ఈరోజు ఈ కర్కాటక రాశి వారికి కర్కాటక రాశి అధిపతి కూడా చంద్రుడు. ఈ చంద్రుడు దశమంలో సంచారం చేస్తున్నాడు అనేది చెప్పుకున్నాం కదా. దశమంలో కొద్దిపాటి మంచి ఫలితాలే లభిస్తాయి చంద్ర ఆధారితంగా అనేది, ప్రభావాలు బాగుంటాయి అనేది చెప్పవచ్చు. ఇక ఏ విషయాలకి బాగుంటాయి చంద్ర ప్రభావాలు అంటే కనుక ఈరోజు వీరి ఆర్థిక పరిస్థితిపై ఎక్కువగా ప్రభావం ఉండదు, సాధారణంగా ఉంటుంది, న్యూట్రల్గా. ఇక పొదుపుపై అయితే కనుక కొద్దిపాటి దృష్టి పెడితే స్థిరత్వం ఏర్పడుతుంది అనేది చెప్పచ్చు. ఇక ఆరోగ్య విషయాలకు వస్తే కనుక ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు వీరి ఆరోగ్యం. అయితే తల్లిగారి ఆరోగ్యం విషయానికి కూడా కొద్దిపాటి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈరోజు అనారోగ్య సూచన ఉండొచ్చు, కొద్దిగా ఇబ్బంది పెట్టచ్చు. అయితే విద్యార్థులైతే కనుక చదువులో వారికి ఈరోజు ఏకాగ్రత తగ్గుతుంది కాబట్టి వారి విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. ఇక వ్యాపారస్తులకి కొద్దిపాటి ఇబ్బందులు ఎదురవ్వచ్చు. అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం, ఈరోజు వారి సలహా మేరకు ఏదైనా నిర్ణయాలు చేయటం కానీ మంచిది సూచించడం జరుగుతుంది. కుటుంబంలో కూడా ఎక్కువ సమయం వీరు గడిపినట్టయితే అపార్థాలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఈరోజు ఎక్కువగా. ఇక ఉద్యోగంలో అయితే కొద్దిపాటి మార్పులు ఉండవచ్చు. స్థానచలనం కలిగే అవకాశాలు
కొద్దిపాటి రావచ్చు. కొంతమందికి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి అనుకూలంగా ఉండొచ్చు అనేది సూచిస్తుంది. కోర్టు కేసులలో కూడా ప్రతికూల ఫలితాలు రావచ్చు. ఈ కర్కాటక రాశి వారికి కోర్టు కేసులు విషయాలకు వస్తే గనక, ప్రయాణాలైతే గనక ఈరోజు వీరికి అంత అనుకూలంగా ఉండవు. అలా అని ప్రమాదకర సూచనలు ఏవి లేవు, కానీ కొద్దిపాటి ప్రయాణాల వల్ల అలసట కలిగిస్తాయి అనేది సూచిస్తుంది. ఇక విదేశీ ప్రయాణాలు అయితే వాయిదా పడతాయి అనేది సూచిస్తుంది. ఎవరైతే ప్లాన్ చేసుకున్నారో వారికి ఈరోజు పెద్దగా అనుకూలతలు ఉండవు. అంటే షెడ్యూల్ చేసుకుంటే ఈరోజు వరకు ఆ రోజు కొద్దిపాటి వాయిదా పడవచ్చేమో అనేది గోచారంలో సూచిస్తుంది. ఇక ఆస్తి వ్యవహారాలలో అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అమ్మకాలు కొనుగోలు విషయాలలో కానీ, డాక్యుమెంట్స్ విషయాల్లో కానీ కొద్దిపాటి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ విషయాల మీద కొద్దిపాటి ఫోకస్ పెట్టి లేదంటే వాయిదా వేసుకుంటే మంచిది. ఈరోజు ఈ విధమైన అననుకూలతలు కర్కాటక రాశి వారికి ఉన్నాయి. కొద్దిపాటి ప్రతికూలతలు ఉన్నా కానీ మేజర్గా ప్రతికూలతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చంద్రునికి సంబంధించిన పూజలు లేదా దాన ధర్మాలు చేయండి ఈరోజు. ఇక సింహరాశి. ఈ సింహరాశిని అనుసరించి రాశిలోనే కేతు సంచారం అనుకూలంగా లేదు. అయితే తృతీయంలో బుధుడు కూడా అనుకూలించట్లేదు. చతుర్థంలో రవి కుజులు అనుకూలంగా లేదు. 4 గ్రహాలు ఇప్పటి వరకు అనుకూలంగా లేరు. ఇక శుక్రుడు కొద్దిపాటి అనుకూలం ఉన్నాయి అని చెప్పవచ్చు ఇక్కడ. కాకపోతే వృశ్చిక రాశి కాబట్టి, శత్రు రాశి కాబట్టి మిశ్రమంగా ఉంటాయి శుక్రుని ఫలితాలు అనేది తీసుకోవచ్చు. ఇక సింహరాశి వారికి సప్తమంలో రాహు సంచారం అనుకూలంగా ఉండదు. ఇక అష్టమంలో శని సంచారం కూడా సింహరాశి వారికి అనుకూలం కాదు. ఈ సింహరాశి వారికి అష్టమ సంచారం కూడా జరుగుతుంది. అష్టమ శని కూడా అక్కడే సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉండదు. ఇక సింహరాశి వారికి వ్యయ స్థానంలో గురు సంచారం జరుగుతుంది. గురు బలం కూడా ఈ సింహరాశి వారికి ఈరోజు ఉండదు అనేది చెప్పవచ్చు. ఇక చంద్రుడు. సింహరాశిని అనుసరించి చంద్రుడు 9వ స్థానములో చంద్ర సంచారం జరుగుతుంది. కాబట్టి భాగ్యస్థానములో చంద్ర సంచారానికి కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ చంద్రుడు కృత్తికా నక్షత్రం మీద కూడా 1వ పాదం మీద కూడా ఈరోజు సంచారం చేయటం జరుగుతుంది. భరణీ నక్షత్రం మీద కూడా సంచారం చేయటం జరుగుతుంది. అయితే భరణీ నక్షత్రాధిపతి శుక్రుడు ఈ సింహరాశికి 4లో కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి, యోగిస్తాడు అనేది చెప్పవచ్చు. అంటే మంచి ఈ 4లో ఫలితాలు బాగుంటాయి శుక్రుడికి అనేది చెప్పవచ్చు. దాని మూలంగా వీరికి ఈరోజు సింహరాశి వారికి భాగ్యస్థానంలో చంద్ర సంచారం కొద్దిపాటి అదృష్టాలుగా ఫలితాలు మెరుగ్గా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి అనేది ఆశించవచ్చు. ఇక అంశాల వారీగా చూస్తే కనుక ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఈ సింహరాశి వారికి అనేది చెప్పచ్చు. అదనపు ఆదాయ వనరులు కూడా లభిస్తాయి వేరే విధంగా ఈరోజు అనేది చెప్పవచ్చు. ఇక ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది, శక్తివంతంగా ఉంటారు ఈరోజు అనేది సూచిస్తుంది. విద్యార్థులకి వీరికి ఈరోజు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అనేది స్ఫురిస్తుంది. ఉన్నత విద్యకు కూడా మంచి అవకాశాలు వస్తాయి ఈరోజు. వ్యాపారస్తులకి మంచి లాభాలు ఉంటాయి. వ్యాపార విస్తరణకు కూడా ఆలోచన చేస్తారు, ఈరోజు ప్లాన్ చేస్తారు. ఇక తోబుట్టువులతో సంబంధాలు అయితే కనుక మెరుగుపడతాయి. సామాజిక కార్యక్రమాల్లో కూడా ఈరోజు పాల్గొంటారు అనేది చెప్పవచ్చు. ఇక కెరీర్ పరంగా చూస్తే కనుక ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు. నైపుణ్యాలను వీరు ఎక్కువగా మెరుగుపరుచుకుంటారు ఈరోజు అనేది వారి పని విధానంలో అనేది సూచిస్తుంది. ఇక సింహరాశి వారికి కోర్టు కేసులు ఏమైనా ఉంటే కనుక వాటికి సానుకూల తీర్పులకి అవకాశం ఉంటుంది ఈరోజు. ఇక ప్రయాణాలు అయితే విజయవంతంగా పూర్తి చేసుకుంటారు, ఏ ఇబ్బంది లేకుండా అనేది చెప్పవచ్చు.
విదేశీ ప్రయాణాలకైతే కనుక సన్నాహాలు చేసుకునేందుకు ఎవరైతే వారికి ఆ ఉద్దేశంగా విదేశీ ప్రయాణాలకి సంబంధించిన వ్యవహారాలు చేసుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా వాటికి చేసుకోవటానికి ఈరోజు ఉపక్రమిస్తారు వారి అనేది చెప్పవచ్చు. ఇక ఆస్తి సంబంధిత విషయాలకు వస్తే కనుక కొత్త ఆస్తి కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది అనేది చెప్తుంది. ఇక ఈ విధమైన అనుకూలతలే కనిపిస్తున్నాయి ఈ సింహరాశి వారికి ఇప్పటి వరకు కూడా చెప్పుకున్న విషయాలు. ఇక ఈరోజు వీరు సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వండి మరియు ఆదిత్య హృదయం పారాయణ చేయండి, ఇంకా ఉత్తమ ఫలితాలు ఉంటాయి అనేది చెప్పటం. కన్యారాశి. ఈ కన్యారాశిని అనుసరించి చంద్రుడు అష్టమ భావంలో చంద్ర సంచారం అంత అనుకూలంగా ఉండదు. ఈ కన్యారాశి వారికి చంద్ర ప్రభావాలు ఫలితాలు సాధారణంగా ఉంటే కూడా కొద్దిపాటి అధమంగా ఉంటాయి అనేది చెప్పవచ్చు. ఇక కన్యా రాశిలోనే బుధుడు అంత అనుకూలంగా ఉండడు. ఆరోగ్యం అయితే ద్వితీయంలో కుజ బుధలు కూడా కుజ రవిలు కూడా అనుకూలంగా లేరు తృతీయంలో అని చెప్పవచ్చు. కన్యా రాశి నుంచి తృతీయంలో కుజుడు అనుకూలిస్తున్నాడు, రవి అనుకూలిస్తాడు అనేది చెప్పవచ్చు. ఇక శుక్రుడు కూడా అనుకూలిస్తాడు మిశ్రమంగా తృతీయంలో. ఇక కన్యారాశి నుంచి 6లో రాహు సంచారం అనుకూలం అనేది కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి. 6లో రాహు అనుకూలిస్తాడు. 7లో శని అనుకూలంగా లేడు. ఈ కన్యారాశి వారికి ఇక లాభస్థానంలో అతిచారంలో గురు సంచారంకి కొద్దిపాటి మిశ్రమ ఫలితాలే ఉండొచ్చు గురు సంచారం వలన అనేది సూచిస్తుంది. ఇక రాశుల వారీగా చూస్తే కనుక ఆర్థికంగా అయితే ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. ఈరోజు అనవసర ఖర్చులు అయితే తగ్గించుకోవాల్సి ఉంటుంది ఈరోజు అనేది సూచిస్తుంది. ఆర్థిక స్థానంలో రాశ్యాధిపతి సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇది బుధుడు కొద్దిపాటి అనుకూలతలు ఇస్తాడు. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆహార నియమాలు పాటించడం మంచిది. ఈ కన్యారాశి వారికి అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా ఉండదు. ఆరోగ్యానికి కొద్ది మానసిక ఒత్తిడి అలసట కూడా ఉంటుంది అనేది చెప్పవచ్చు. ఇక విద్యార్థులకైతే కనుక చదువులో ఆటంకాలు ఏర్పడతాయి. పట్టుదల అవసరంగా ఈరోజు ముందుకు సాగాల్సి ఉంటుంది విద్యార్థులు. వ్యాపారంలో నష్టాలు రాకుండా కూడా వ్యాపారం విషయాలపైన దృష్టి పెట్టాలి ఈరోజు జాగ్రత్తగా. భాగస్వాములతో కూడా విభేదాలు రావచ్చు ఈరోజు. మాటలకు దూరంగా ఉండండి, ఆచితూచి మాట్లాడండి. సంబంధాలు అయితే కనుక రిలేషన్స్, కుటుంబంలో సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఎంతైనా కొద్దిపాటి శాంతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక కెరీర్ పరంగా చూస్తే కనుక ఈ సింహరాశి వారికి, ఈ కన్యారాశి వారికి ఉద్యోగంలో సమస్యలు అయితే కొద్దిపాటి సమస్యలు తలెత్తవచ్చు. సహోద్యోగుల నుండి అయితే సహకారం లభించదు వారి నుండి. కాబట్టి ఈరోజు వారి పని వారు చూసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ఈ కన్యారాశి వారికి కోర్టు కేసులు ఏమైనా ఉంటే కనుక కోర్టు కేసులు ఉన్న కన్యారాశి వారు ఎవరైతే ఉంటారో వారికి ఈరోజు ప్రతికూల తీర్పులు రావచ్చు అనేది గోచారంలో సూచిస్తుంది. అయితే ఇది వారి జన్మ జాతకం నుంచి కూడా చూసి ఆ గ్రహాలు, ఆ స్థానాలు, ఆ దశలు, అంతర్దశలు పరిశీలించిన తర్వాతే తీర్పు విషయంలో నిర్ధారించాల్సి ఉంటుంది. కాబట్టి గోచారంలో అంత అనుకూలం రాలేదు. ఇక కన్యారాశి వారికి ప్రయాణాలు పెద్దగా అనుకూలించట్లేదు. ఒకవేళ ప్రయాణించే వారికి కష్ట నష్టాలు కలిగిస్తాయి అనేది సూచిస్తుంది. కాబట్టి అత్యవసరం అనుకుంటే తప్పితే మిగతా విషయాల్లో వాయిదా వేసుకోవచ్చు. ప్రయాణాలు ఈరోజు వాయిదా వేయడం మంచిది. అయితేగా ఈ కన్యారాశి వారికి విదేశాల్లో నుండి కూడా కొన్ని ప్రతికూల వార్తలు వినే అవకాశాలు రావచ్చు అనేది సూచిస్తుంది. వాటికి ఆస్తి వివాదాలు కూడా ఉన్న కన్యారాశి వారికి ఈరోజు ఆ వివాదాలు కొద్దిపాటి తీవ్రతం అవుతాయి అనేది కూడా
సూచిస్తుంది. ఆ విషయాల్లో కూడా జాగ్రత్త పడండి. ఇక ఈరోజు ఇలాంటి చంద్ర ఆధారిత ఫలితాలు ప్రభావాలు ఎక్కువగా ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి గణపతిని పూజించండి. ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపించండి. ఇక తదుపరి తులారాశి. ఈ తులారాశిని అనుసరించి చంద్రుడు సప్తమంలో సంచారం చేస్తున్నాడు. సప్తమ చంద్ర సంచారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది సూచిస్తుంది. ఇక తులారాశిలోనే బుధుడు సంచారం జరుగుతోంది. అంత అనుకూలం కాదు. 1వ స్థానానికి బుధుడు గోచారంలో పెద్దగా అనుకూల ఫలితాలు లభించవు. ద్వితీయంలో కుజుడు రవి కూడా అనుకూలించట్లేదు. ఇక ద్వితీయంలో శుక్రుడు మిశ్రమంగా అనుకూలిస్తాడు అనేది చెప్పవచ్చు. ఇక తులారాశి వారికి పంచమంలో రాహు సంచారం కూడా పెద్ద అనుకూలతలు ఉండవు. ఇక 6లో రుజుమార్గంలో వచ్చి సంచరించే శని సంచారం తులారాశి వారికి అనుకూలిస్తుంది. కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి. ఏమైనా చంద్ర ప్రభావాలు మిశ్రమం కాబట్టి 6 ఫలితాలు కూడా మిశ్రమంగానే ఉంటాయి అనేది సూచిస్తుంది. ఎందుకంటే చంద్రప్రభ సంచారానికి వ్యయస్థానంలో శని సంచారం కాబట్టి అనేది సూచించడం ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఇక తులారాశి వారికి దశమంలో గురు సంచారం మిశ్రమంగా ఉంటాయి. పెద్ద అనుకూలతలు అనిపించట్లేదు. ఒక భాగ్యస్థానం అంటే లాభస్థానంలో కేతు అనుకూలిస్తున్నాడు అనేది చెప్పవచ్చు. ఇక ఈ విధంగా గ్రహ బలాలు చూస్తే గనక చంద్ర ఆధారితంగా కూడా చెప్పాలి అంటే గనక ఈ తులారాశి వారికి కొద్దిపాటి మెరుగైన ఫలితాలే కనిపిస్తున్నాయి. ఆర్థికంగా చూస్తే గనక ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పులు తీరుస్తారు. అప్పులు తీర్చాల్సిన రుణాలు బాకీలు తీర్చే స్తోమత ఈరోజు వీరికి ఆర్థికంగా కలుగుతుంది అనేది సూచిస్తుంది. ఆరోగ్య విషయాలకైతే గనక బాగుంటుంది. కాకపోతే కొద్దిపాటి వ్యాయామం చేయడం అనేది కూడా మంచిది శారీరకంగా. విద్యార్థులకైతే గనక అనుకూలమైన సమయం. పరిశోధన రంగంలో ఉన్న వారికి రీసెర్చ్ స్టూడెంట్స్కి అయితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఈరోజు అనేది చెప్పవచ్చు. వ్యాపారంలో కూడా మంచి లాభాలు వస్తాయి. నూతన ప్రాజెక్ట్స్, న్యూ వెంచర్స్ వాటికి ప్రారంభాలకి కూడా ఈరోజు మంచి అనుకూలం అనేది సూచిస్తుంది. వైవాహిక జీవితం అయితే కనుక సంతోషంగా ఉంటుంది ఈరోజు. భాగస్వామితో మంచి అనుబంధం ఉంటుంది ఈరోజు అనేది సూచిస్తుంది. ఇక ఉద్యోగంలో కూడా కొద్దిపాటి పదోన్నతులు బదిలీలు అనేవి కనిపిస్తున్నాయి ఈరోజు ఈ తులారాశి వారికి. కోర్టు కేసులు ఏమైనా ఉంటే కనుక ఈ తులారాశి వారికి ఆ కేసుల్లో విజయం కూడా లభించే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక కొలిక్కి వచ్చిన కేసులు ఏదైనా ఉంటే వాటిల్లో విజయం పొందే అవకాశాలు ఉంటాయి ఈ తులారాశి వారికి. విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కొంతమందికి, వారి ప్రయాణాలు విహారయాత్రలు తీర్థయాత్రలకి ఈరోజు ప్రోత్సహిస్తుంది. అనుకూలం ఉంది ఈరోజు వెళ్ళే వారికి అని చెప్పవచ్చు. ఇక విదేశీ ప్రయాణాలకైతే కనుక అవకాశం ఉంటుంది, అవకాశాలు ఉంటాయి మంచిగానే అనేది సూచిస్తుంది. అనుకూలం. కొత్త ఆస్తి కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది తులారాశి వారికి అనేది సూచిస్తుంది. ఈ విధమైన మంచి అనుకూలతలే కనిపిస్తున్నాయి కాబట్టి లక్ష్మీదేవిని పూజించండి. ఓం మహాలక్ష్మై నమః అనే మంత్రాన్ని జపించండి. ఇంకా ఉత్తమ ఫలితాలకి అనేది చెప్పటం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు 6వ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. 6కి చంద్ర సంచారం అనుకూలతలు ఉంటాయి. కొద్దిపాటి అనుకూలతలు కనిపిస్తున్నాయి. కాకపోతే ఇతర గ్రహాల దృష్టి యుతి సమన్వత్వానుగుణంగా అంచనా వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మిగతా గ్రహాల స్థితిగతులు చూద్దాము. అంటే వృశ్చిక రాశిలోనే కుజ సంచారం, రాశ్యాధిపతి అనుకూలంగా లేడు. 6వ అధిపతి రాశిలో అంత అనుకూలం కాదు అనేది సూచిస్తుంది. ఇక 6లోనే రవి సంచారం కూడా ఈరోజు
ఆరులో రవి సంచారం సాధారణంగా అనుకూలిస్తాడు, కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి. ఇక వృశ్చిక రాశి వారికి 4లో రాహు సంచారం అనుకూలంగా లేదు. 5లో శని సంచారం కూడా అనుకూలంగా ఉండదు. ఇక భాగ్యస్థానంలో వృశ్చిక రాశి వారికి అతిచారంలో గురు సంచారం భాగ్యస్థానంలో సంచరిస్తున్నా అది చంద్రుడి స్థానంలో ఈరోజు గురు సంచారం జరుగుతోంది. ఈరోజు చంద్ర అనుకూలతలు ఈ మిశ్రమంగా ఉంటాయి కాబట్టి గురు ప్రత్యేక దృష్టిలు వాటి సంబంధించి కూడా మిశ్రమ ఫలితాలే ఆశించవచ్చు అనేది సూచిస్తుంది. ఇక 10లో కేతువు మిశ్రమంగా అనుకూలిస్తున్నాడు. ఇక వ్యయస్థానంలో బుధుడు అనుకూలంగా లేడు అనేది కూడా చెప్పవచ్చు. ఇది ఈ గ్రహాల స్థితిగతుల వల్ల వాళ్ళ అంత పెద్ద అనుకూలతలు కనిపించటం లేదు ఈ వృశ్చిక రాశి వారికి, వాటి యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా. ఎందుకంటే చంద్ర సంచారం 6లో జరుగుతున్న కొద్దిపాటి అనుకూలతలు ఉండాల్సింది పరిస్థితి ఉన్నా కానీ శని సంచారం వలన శని 3వ దృష్టితో 7 మీద చూస్తున్నాడు. 7 మీద పడుతుంది శని దృష్టి. వృశ్చిక రాశి వారికి 10 మీద పడుతుంది శని దృష్టి. ఈ విధమైన సమసప్తమ భావంతో అలా, మరియు ధనస్థానం మీద కూడా శని సంచారం ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఈ విధమైన వారి ప్రత్యేక దృష్టులు కూడా కొన్ని వాటి ఆస్పెక్టులను బట్టి కూడా కొంత అననుకూలతలు ఆ దృష్టిలు పడిన ప్రదేశాల కారకత్వాలు తక్కువగా ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు కొద్దిపాటి అధమంగా ఉంటాయి ఫలితాలు అనేది చెప్పవచ్చు. ఇక ఆర్థిక విషయాలు చూసుకుంటే కనుక ఇబ్బందులు ఎదురవుతాయి, ఖర్చులు కూడా పెరిగేది కనిపిస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. దీర్ఘకాలిక వ్యాధులు కొద్దిమందికి ఇబ్బంది పెట్టవచ్చు. విద్యార్థులు చదువులో ఆటంకాలు ఎదురవుతాయి, ఏకాగ్రత లోపిస్తుంది, వారికి అనుకూలంగా లేదు. వ్యాపారంలో కూడా నష్టాలు రాకుండా వ్యాపారం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు ఎంతైనా. శత్రువుల వల్ల కొద్దిపాటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది సూచిస్తుంది. కుటుంబంలో కలహాలు, శాంతంగా వ్యవహరించాల్సిన వ్యవహారాలు ఉంటాయి ఈరోజు. ఉద్యోగంలో సమస్యలు, శత్రువులు మీపై ఆధిపత్యం చలాయించే పరిస్థితి ఎదురవ్వచ్చు. కార్యాలయాల్లో ఉద్యోగస్తులకు అనుకూలంగా లేదు ఈరోజు. కోర్టు కేసులు ఉన్న వారికి అయితే కనుక వారికి ప్రతికూల ఫలితాలు రావచ్చు ఈరోజు ఈ వృశ్చిక రాశి వారికి అనేది గోచారం సూచిస్తోంది. ఇక ప్రయాణాలు అయితే అలసట కలిగిస్తాయి వీరికి ఈరోజు. అంత అనుకూలంగా అంత ప్రయోజనకరంగా ఏముండవు. విదేశీ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఈరోజు. ఆచితూచి వ్యవహరించాలి అన్ని విషయాలకి కూడా ఈరోజు ఈ వృశ్చిక రాశి వారు. ఆస్తి సమ్మకంలో విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద అనుకూలతలు ఉండవు, లాభదాయకంగా ఉండదు అనేది సూచిస్తుంది. ఈ విధమైన అన్ని ఫలితాలు కూడా ఇప్పటివరకు చెప్పిన ఈ అంశాలన్నింటిలో కూడా ప్రతికూలతలే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు వీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ఓం సుబ్రహ్మణ్యాయ నమః మంత్రాన్ని జపించండి. ఈరోజు వృశ్చిక రాశి వారికి ఈ చంద్ర ఆధారంగా ఫలితాలు కొద్దిపాటి ప్రతికూలంగా ఉంది. ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలంగా లేదు ఈరోజు. ఇక ధనుసు రాశిని అనుసరించి చంద్రుడు పంచమంలో సంచారం చేస్తున్నాడు. పంచమంలో చంద్ర సంచారం అనుకూలంగానే ఉంటుంది ధనుసు రాశి వారికి. మేషరాశిలో చంద్ర సంచారం కాబట్టి ఇక మిత్రగ్రహాలు అయితే కనుక 3లో రాహు అనుకూలిస్తున్నాడు వీరికి, 4లో శని అనుకూలించకపోయినా. ఇక అష్టమంలో గురు సంచారం ప్రత్యేకించి ఈ ధనుసు రాశి వారికి కొద్దిపాటి అనుకూలతలు ఉంటాయి. సాధారణంగా అష్టమం దుస్థానం దాంట్లో పెద్ద అనుకూలంగా ఉండదు ఏ గ్రహం సంచరించినా. కాకపోతే గోచారంలో గురుకి ప్రత్యేక దృష్టిలు కూడా ఉంటాయి కాబట్టి తన ప్రత్యేక సమసప్తమ భావంతో ధనురాశి వారికి ఆర్థిక స్థానాన్ని చూడటం జరుగుతుంది. గోచారంలో ప్రత్యేక దృష్టిలకి గురువుకి సంబంధించి విశేష ఫలితాలు ఉంటాయి అనేది చెప్పవచ్చు. ఇక గురువు అనుకూలిస్తున్నాడు అనేది చెప్పవచ్చు. ఇక నవమంలో కేతు అనుకూలంగా ఉన్నాడు. లాభస్థానంలో కూడా మిశ్రమంగా ఉంటాడు బుధుడు అనేది చెప్పవచ్చు.
ఇక వ్యయ స్థానంలో అయితే గనక 3 గ్రహాలు వ్యతిరేకంగా ఉంటాయి. శుక్రుడు, కుజుడు, రవి కూడా అనేది అనుకూలం లేదు. ఇక ఈ దీనిలో అష్టమ గురువు సంచారం వీరికి అనుకూలంగానే ఉంటుంది అనేది సూచిస్తుంది. కాబట్టి వీరికి పంచమంలో చంద్ర సంచారం కూడా కొద్దిపాటి అదృష్టాలే కలిగిస్తుంది అనేది సృజనాత్మకంగా ఉంటుంది ఈరోజు వీరికి అనేది చెప్పవచ్చు. ఆర్థికంగా అయితే గురు దృష్టి ధనస్థానం మీద ఉన్నది కాబట్టి అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు. పెట్టుబడుల నుండి గతంలో వాటి నుండి లాభాలు రావచ్చు. వీరికి ఆర్థిక స్థితి బాగుంటుంది ఈరోజు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. సంతోషంగా ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. తృతీయంలో రాహు సంచారం వీరికి మంచి అనుకూలతంగా ఉత్తేజంగా ఉండేట్టు ఉంటుంది. వీరికి రాహు సంచారం కూడా విద్యార్థులకైతే గనక మంచి సమయం, సృజనాత్మక రంగాల్లో రాణిస్తారు. పంచమంలో చంద్ర సంచారానికి అనేది సూచిస్తుంది. ఇక వ్యాపారం అయితే గనక మంచి లాభాలు వస్తాయి. ఈరోజు నూతన ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. వాటికి కూడా అనుకూలంగా ఉంది కొంతమందికి అనేది సూచిస్తుంది. ఇక కుటుంబంతో అయితే కనుక ఈ ధనుసు రాశి వారికి ఈరోజు సంతోషంగా గడుపుతారు. పిల్లల నుండి కూడా మంచి శుభవార్తలు వింటారు అనేది చెప్తుంది. వారి వల్ల కూడా వీరికి మంచి ఆనందంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు, బదిలీలు ఉండవచ్చు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు అయితే లభిస్తుంది. కోర్టు కేసులు ఏవైనా ఉంటే కనుక వాటిల్లో విజయం సాధిస్తారు. ఇక విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. ఈరోజు విదేశీ ప్రయాణాలకు అవకాశం కూడా ఉంది. ఈరోజు కొత్త ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు ఇవన్నిటికీ కూడా మంచి అనుకూలతలు ఉన్నాయి ధనురాశి వారికి. కాబట్టి ఈరోజు ఇంకా ఉత్తమ ఫలితాలకి గురు భగవానునికి సంబంధించిన పూజలు చేయండి లేదా పసుపు వస్త్రాలు దానం చేయండి. మకర రాశి. ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు చతుర్థంలో చంద్ర సంచారం అంత అనుకూలంగా ఉండదు. ఈ మకర రాశి వారికి ఇక తృతీయంలో శని సంచారం చాలా అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. ద్వితీయంలో రాహు సంచారం అంత అనుకూలంగా ఉండదు. ఇక మకర రాశిని అనుసరించి సప్తమంలో గురు సంచారం అనుకూలంగా ఉంటుంది. సప్తమానికి గురు సంచారం అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. ఇక అష్టమంలో మాత్రం కేతు సంచారం అనుకూలంగా లేదు. దశమంలో బుధ సంచారం కూడా అనుకూలంగా లేదు. ఇక లాభస్థానములో కుజ, రవులు అనుకూలిస్తున్నారు. అలాగే శుక్రుడు కూడా 3 గ్రహాలు అనుకూలిస్తాయి అక్కడ లాభస్థానంలో. ఇది ఖగోళంలో ఇతర గ్రహాల స్థితిగతులు. అయితే చంద్ర సంచారం మాత్రం 4లో జరుగుతుంది. ఇక శని ముఖ్యంగా అనుకూలిస్తున్నాడు రాశ్యాధిపతి వీరికి ఈరోజు అనేది సూచిస్తున్న చతుర్థ సంచారం చంద్ర ప్రభావాలు అయితే అంత అనుకూలంగా ఉండవు ఈ మకర రాశి వారికి. ఈరోజు విషయాల్లోకి వెళ్తే కనుక ఆర్థిక పరిస్థితి అయితే సాధారణంగానే ఉంటుంది. స్థిరాస్తుల నుండి వాటి నుండి అయితే ఆదాయం లభించే అవకాశాలు ఉంటాయి, కానీ ఆర్థిక పరిస్థితి మామూలుగా ఉంటుంది. ఇక ఈరోజు వీరు తల్లి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వీరి ఆరోగ్యానికి కూడా కొద్దిపాటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. జాగ్రత్త అవసరం. విద్యార్థులకి చదువులో ఆసక్తి తగ్గుతుంది. మరింత ఎక్కువగా కృషి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వ్యాపారంలో సవాళ్లు ఎదురవ్వచ్చు. అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం కూడా ఈరోజు ఉత్తమం. ఏదైనా కార్యక్రమాలు, వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు చేయాలంటే కనుక కుటుంబంలో చిన్నపాటి కలహాలు రావచ్చు. మౌనం పాటించడం మంచిది. ఉద్యోగంలో మార్పులు ఉండవచ్చు. స్థానచలనం కలిగే అవకాశం ఉంది ఈ మకర రాశి వారికి. కోర్టు కేసులు కనుక ప్రతికూలంగా వచ్చే అవకాశాలు సూచిస్తున్నాయి, కాబట్టి వాయిద్యాలు తీసుకోవడం మంచిది అనేది సూచిస్తుంది. ఇక ప్రయాణాలు అలసట కలిగిస్తాయి. ఈ మకర రాశి వారికి ఈరోజు ప్రయాణాలు అనుకూలించవు. ఇక విదేశీ ప్రయాణాలు కూడా కొంతమందికి వాయిదా పడవచ్చు. గ్రహ గోచారం అనుకూలంగా లేదు. ఆస్తి వివాదాలు కూడా కొద్దిపాటి వివాదాలు తలెత్తవచ్చు. చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మంచిది, కోర్టు దాకా పోకుండా అనేది సూచించింది. ఇక ఈరోజు ఇలాంటి ఫలితాలకి, ప్రతికూల ఫలితాలకి శని భగవానునికి తైలాభిషేకం చేయండి లేదా నల్ల నువ్వులు దానం చేయండి.
తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశిని అనుసరించి చంద్రుడు తృతీయంలో చంద్ర సంచారం, కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి. ఈ కుంభరాశి వారికి చంద్ర ప్రభావాలు బాగుంటాయి అనేది సూచిస్తుంది. అయితే రాశిలో రాహు అనుకూలంగా లేడు, ద్వితీయంలో రాశ్యాధిపతి కూడా అంత అనుకూలంగా ఉండడు. ఇక 6లో గురు సంచారం అంత అనుకూలం కాకపోయినా కానీ వారి ప్రత్యేక దృష్టిలు కొద్దిపాటి అనుకూలతలు వస్తాయి అనేది చెప్పవచ్చు. 7లో కేతు అనుకూలం కాదు, 9లో బుధుడు అంత అనుకూలించట్లేదు, 10లో కుజ రవిలు అనుకూలిస్తున్నారు, 10కి శుక్రుడు ప్రతికూలంగా ఉంటాడు, అనుకూలం లేదు, శుక్ర అనుకూలం. ఇది గ్రహ గోచారాల స్థితిగతులు మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు అనేది చెప్పవచ్చు. మిశ్రమంగా కంటే కూడా కొద్దిపాటి అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే తృతీయ చంద్ర సంచార ప్రభావాలు బాగుంటాయి కొద్దిపాటి అనేది చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది ఈరోజు వీరికి అనేది సూచిస్తుంది. అదనపు ఆదాయ వనరులు కూడా వీరికి ఈరోజు ఆ మార్గాలు కనిపిస్తాయి. ఆరోగ్యం అయితే బాగుంటుంది, శక్తివంతంగా ఉంటారు ఈరోజు అనేది సూచిస్తుంది. విద్యార్థులకి ఉజ్వల భవిష్యత్తు అనేది స్ఫురిస్తుంది, ఉజ్వల భవిష్యత్తుకు అవకాశం ఉంటుంది, ఉన్నత విద్యకు అవకాశం ఉంటుంది అనేది వారికి ఈరోజు స్ఫురిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి, విస్తరణకు ప్రణాళికలు వేస్తారు అనేది సూచిస్తుంది. ఇక తోబుట్టువుల సంబంధాలు అయితే మెరుగుపడతాయి, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఉద్యోగంలో కూడా బాగుంటుంది ఉద్యోగస్తులకి. వీరి నైపుణ్యాలు ప్రదర్శించుకోవడానికి ఈరోజు అవకాశం కనిపిస్తుంది. ఈరోజు కార్యాలయాల్లో కోర్టు కేసుల్లో కూడా సానుకూల తీర్పులు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలు అయితే విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు, అనుకూలిస్తాయి ఈరోజు ఈ కుంభరాశి వారికి. విదేశీ ప్రయాణాలకైతే కనుక వెళ్ళాలనుకునే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి ఈరోజు సన్నాహాలు అంటే ఆ వ్యవహారాలు చేయటానికి ప్రయత్నిస్తారు. ఈరోజు అనుకూలం వాటికి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం అయితే ఈ కుంభరాశి వారికి కొద్దిమందికి ఉంది ఈరోజు గోచారంలో. అది ఇంకా వారి జన్మ జాతకం నుంచి కూడా ఆ రాశులు ఆ భావాలు పరిశీలించాల్సి ఉంటుంది. ఇక ఈ విధమైన అనుకూలతలు ఉన్నాయి ఈ కుంభరాశి వారికి. ఈరోజు చంద్ర ఆధారిత ఫలితాలు శుభకరంగానే సూచిస్తున్నాయి. ఇంకా శనిదేవునికి పూజించండి, ఓం శం శనిశ్చరాయ నమః మంత్రాన్ని జపించండి, ఇంకా మంచి ఉత్తమ ఫలితాలకి అనేది సూచించటం జరుగుతుంది. చివరిగా మీనరాశి. ఈ మీనరాశిని అనుసరించి ద్వితీయంలో చంద్ర సంచారం అంత అనుకూలం కాదు, ద్వితీయానికి చంద్ర ప్రభావాలు అనుకూలంగా ఉండవు ఈ మీనరాశి వారికి అనేది మాత్రం చెప్పవచ్చు. ఖగోళంలో ఇతర గ్రహాల పరిస్థితులు ఏ అనుకూలిస్తున్నాయి అంటే గనక రాశిలోనే శని అనుకూలించటం లేదు. ఇక పంచమంలో కొద్దిపాటి అనుకూలతలే ఉంటాయి. పంచమానికి గురు సంచారం, పంచమానికి అనుకూల పరిస్థితులే ఉండాలి. వాటి విశేష ప్రత్యేక దృష్టిలు వల్ల కూడా కొద్దిపాటి అననుకూలతలు రావచ్చు అనేది కూడా సూచిస్తుంది. ఇక 6లో కేతు అనుకూలిస్తాడు, 8లో బుధుడు అనుకూలిస్తాడు, 9లో కుజరవిలు అనుకూలం లేదు, ఇక శుక్రుడు మిశ్రమంగా అనుకూలిస్తాడు. ఇక వ్యయస్థానంలో రాహు సంచారం అనుకూలం కాదు. ఏది ఏమైనా ఈ గ్రహాల స్థితిగతులు దృష్టి యుతి సమన్వత్వానుగుణంగా కొద్ది ప్రతికూలతలు అనుకూలతలు కనిపిస్తున్న చంద్ర ప్రభావాలు మాత్రం వీరికి ఈ మీనరాశి వారికి ఈరోజు అనుకూలం కాదు అనేది చెప్పవచ్చు. ఇక విషయాల్లోకి వెళ్తే కనుక ఆర్థిక విషయాలలో ఈరోజు వీరు జాగ్రత్తగా ఉండాలి, అనవసర ఖర్చులు ఎక్కువగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి, ఆహార నియమాలు పాటించడం మంచిది ఈరోజు అనేది సూచించటం. విద్యార్థులకు చదువులో ఆటంకాలు ఎదురవుతాయి, పట్టుదల పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. భాగస్వాములతో విభేదాలు రావచ్చు, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. శాంతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ఈ మీనరాశి వారికి. కెరీర్ పరంగా చూస్తే కనుక ఉద్యోగంలో సమస్యలు తలెత్తవచ్చు, సహోద్యోగుల నుండి సహకారం లభించదు. ఈరోజు ప్రతికూలతలే ఉన్నాయి ఉద్యోగస్తులకి. కోర్టు కేసులలో కూడా ప్రతికూల ఫలితాలు రావచ్చు, కాబట్టి వాయిద్యాలు తీసుకోవటం మంచిది. ప్రయాణాలు కష్టాలు కలిగిస్తాయి, ఈరోజు అంత అనుకూలం కాదు.
కుంభరాశి వారికి ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉన్న ఈ మీనరాశి వారికి ప్రయాణాలు కొద్దిపాటి ఇబ్బందులు కలగజేస్తుంది. ఇక విదేశాల నుండి కూడా ప్రతికూల వార్తలు వింటారు ఈ మీనరాశి వారి ఈరోజు అనేది సూచిస్తుంది గోచారం. ఆస్తి అమ్మకం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఎందుకంటే ఈరోజు చంద్ర సంచారం ద్వితీయానికి అనుకూలం కాదు. గురువు చంద్ర రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఫలితాలు అంత మంచిగా గోచరించటం లేదు అనేది చెప్పవచ్చు. ఇక ఈ విధమైన అననుకూలతలకి గురు భగవానునికి సంబంధించిన పూజలు చేయండి, అరటి చెట్టుకు నీరు పోయండి, ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి అనేది నమ్మండి అనేది సూచించటం జరుగుతోంది. ఇది ద్వాదశ రాశుల వారికి ఈరోజు శుభాశుభ ఫలితాలు చెప్పుకోవటం కొద్దిపాటి క్షుణ్ణంగానే చెప్పుకోవటం జరిగింది. ఈరోజు సుదీర్ఘంగానే చెప్పటం జరిగింది, లెంగ్దీగా అయ్యింది వీడియో కూడా అనేది చెప్పటం. అయితే ఇది గోచార అంచనాలు మాత్రమే, అందరికీ వర్తిస్తాయి అనేది కాదు. మాత్రం ఎవరికి ఏది వర్తించిన కామెంట్ రూపంలో దయచేసి తెలియచేయండి. ఇంకా మెరుగుదల కోసం ఇంకా ఈ క్షుణ్ణంగా చెప్పాలనే ఉంది, వీడియో లెంగ్దీగా అయిపోతుంది అనేది కుదించటం జరిగింది. కాబట్టి ఏ రాశికి ఏ దేవతారాధన చేయాలి అనేది సూచించడం జరిగింది. సింపుల్ రెమెడీసే చెప్పటం జరిగింది ఈ ఒక్కరోజు ఫలితాలకి, గోచార ఫలితాలు కాబట్టి ఈరోజు సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి. మీకు ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే కామెంట్ చేయండి, ఏదైనా సరే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.